21వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు తోడుగా ఉండే దేవుడు. తన బిడ్డలను ఎప్పుడూ మర్చిపోడు. మన జీవితాలలో ఎన్నో రకాల సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాము. కొన్ని సమస్యలు ఇతరులతో చెప్పుకోగలిగినవైతే మరికొన్ని సమస్యలు ఎవరితో చెప్పుకోలేనివి ఉంటాయి. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు ఎవరూ లేరు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడతాను అని బాధపడుతూ ఉంటాము. ప్రభు అంటూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అని. బిడ్డ చేతిని తండ్రి పట్టుకున్నప్పుడు ఆ బిడ్డకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. తాను ఒంటరి కాదు, తనకు తన తండ్రి తోడుగా ఉన్నాడు, ఏదైనా తను చూసుకుంటాడు అనే గొప్ప ధైర్యం ఉంటుంది. ప్రభువు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ప్రభువు మనల్ని భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. మీరు ఎటువంటి శ్రమతో బాధపడుతూ ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఒంటరిగా ఉన్నాను అనే భయాన్ని విడిచిపెట్టి, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఈ శ్రమ నుండి నన్ను ప్రభువే విడిపిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతిదినము విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఆశ్చర్యరీతిగా ప్రభువే మీ సమస్య నుండి మీకు విడుదలను అనుగ్రహించి మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధులకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితాలలో మాకు ఎదురయ్యే సమస్యల వలన, పోరాటాల వలన మేము ఒంటరిగా ఉన్నాము అని భయపడే వారముగా కాకుండా, ప్రతి సమస్యలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగించండి ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీరు లేకుండా మేము జీవించలేము తండ్రి. మీ తోడు మాకు కావాలి ప్రభువా. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి. మాకైతే పోరాడే శక్తి లేదు, కానీ మీరే మాకు తోడుగా ఉండి మా తరఫున యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.